టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మనకి మిత్రులారా, మనకు ఒక సామెత ఉంది, తెలియని దేవుడి కంట తెలిసిన దెయ్యం మేలు అనే తరహాలో ఒక సామెత చెప్తుంటారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనకి రాజధాని లేదు అన్న విషయం ప్రతి చిన్నవాడికి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. ఆ రోజున మోదీ మన ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. మన పవన్ కళ్యాణ్ పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చావు, ఏమిచ్చావు అన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ కమిటీ అందరూ ఆమోదం పొందించి అమరావతిని డిసైడ్ చేసి 33,000 ఎకరాలు తీసుకొని అమరావతిని ప్రారంభించి శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేసి అన్ని సచివాలయాలు అన్ని కట్టుకొని అన్నీ చేసి ఒక పిచ్చి మాట మాట్లాడాడు. ఏంటంటే తాత్కాలిక అసెంబ్లీ అన్నాడు. ఆ అసెంబ్లీని కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత సీఎం ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇటుకరాయి కూడా కదపలేదు. దరిదాపుగా అక్కడ అమరావతి రైతులు 5 సంవత్సరాలుగా రిలే నిరహార దీక్ష చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పాదయాత్ర చేశారు. చేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అమరావతి నిర్మించకపోతే కుదరదు అని చెప్పింది. సరే అని చెప్పి అమరావతి నిర్మిస్తున్నాం అని చెప్పి మేము అమరావతి నిర్మించడానికి సిద్ధపడ్డాం అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు కాదు అని ఒకే రాజధానికి మేము సిద్ధం అని చెప్పి వెనక తీసుకొని అని చెప్పి మళ్ళా మెరుగైన బొత్స సత్యనారాయణ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, అంబటి రాంబాబు, వీళ్ళందరూ మెరుగైన ప్లాన్తో వస్తాము అని చెప్పి మళ్ళా అభివృద్ధి చేయకుండా వర్క్ చేయకుండా అక్కడ ఉన్న ఐరన్ దొంగతనం, సిమెంట్ దొంగతనం, ఇసుక దొంగతనం అన్ని దొంగతనాలు చేసేసి ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయి ఉన్న పరిస్థితిలో ఉంది. పైపెచ్చు ఇదంతా సమాధులు అని చెప్పి అన్నారు. సమాధులు, మరి సమాధులనే తాకట్టు పెట్టుకున్నావు. నువ్వు ఎలా తాకట్టు పెట్టావు? మొన్న ఎన్నో కోట్లకి నువ్వు సెక్రటరీని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశారు. ఎందుకు పనికిరాని ప్లేస్ అని చెప్పి ఆ ప్లేస్ని నువ్వు ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? 1,00,000 కోట్లు అవుద్ది అంటున్నావు. 1,00,000 కోట్లు నీ సొంత సొమ్మా? నీ సొమ్మేమన్నా పెడుతున్నావా? నీ ఇంట్లో పెడుతున్నావా? నీ ఇంకేమన్నా ఎవడి ముళ్ళన్నా తాత ముళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారా? ప్రజల సొమ్మే కదా. 3 రాజధానులు మేము వెళ్ళట్లేదని చెప్పి కట్టుబడి ఉన్నామని, విశాఖపట్నం ఆర్థిక వెనకబడిందని చెప్పి రాష్ట్రం జిల్లా అని చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లి విశాఖపట్నం రుచికొండలో మీరు అవన్నీ పెట్టేసి అవన్నీ చేసేసి అక్కడ గింగ్లాలు కట్టేస్తే కోర్టు మీకు అనుమతి ఇవ్వలేదు. ఈవేళ మీరు పబ్లిక్ని ఏంటంటే తప్పుదావ తీసుకెళ్తున్నారు. అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదని ఇదని. అసలు యాక్ట్ ఇది. అసలు అమరావతి సింగిల్ రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా అనేది ఎవరు మాట్లాడట్లా. ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదు, అటు జగన్ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజల్ని అమాయకంగా చూస్తున్నారా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇదే ఎవరికి తెలియట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? అమరావతి మన రాజధాని, అమరావతిని పునర్నిర్మాణిస్తాం, మొత్తం కంప్లీట్ చేస్తాం, అది ఇది మేము ఆ రోజు చెప్పిన స్థాయిలో తీసుకొస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. జగన్ మాత్రం ఇంకా అదే 3 రాజధానులు అని చెప్పి ఉన్నాడు. పాలన ఇక్కడ, ఇక్కడేమో ఇది ఇక్కడ, హైకోర్టు ఏమో కర్నూలు, ఇక్కడేమో మామూలుగా క్రియాశైలికి ఇక్కడ అని 3 రాజధానులు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉందంటున్నాడు. సౌత్ ఆఫ్రికాలో ఉందంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా. ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అత్యున్నత దేశం అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. నీకు ఎక్కడ
మీరు ఏదో ఒకటి కావాలని చెప్పి మీరు డబ్బులు కాలయాపన చేయడం కోసం, మీ అధికార దాహం కోసం మీరు చేస్తున్నారు తప్పితే ఇదంతా తప్పు. ఒకే రాజధాని, ఒకే భార్య, ఒకే భర్త, అది విధానం. ఒక భార్యకు ఒక భర్త. అమరావతి అత్యంత పురాతనమైన చరిత్ర గల ప్లేసు. ఆ ప్లేస్ని ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ దరిదాపుగా 14,000 పేజీలు రిపోర్ట్ రాసి దాంట్లో అంతా తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి అంతా ఆమోదం చేయించుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇచ్చారు. మీరు ఆ రోజున మీరు అందరూ ఊరుకొని ఈవేళ మీరు 1,00,000 కోట్ల వద్ది లడ్డు, పాచిపోయిన లడ్డూలు అవన్నీ చెప్పకూడదు. మంచో చెడ్డో దిగాము, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా మిగతాది కంప్లీట్ చేసి అదంతా అభివృద్ధి చేసి అక్కడ జనాన్ని మోసం చేయకుండా వాళ్ళందరికీ కూడా మీరు సదుపాయంగా మీరు అంతా చెయ్యాల. అంతేగాని ఇది కరెక్ట్ కాదు. మీకు నిజంగా ఒక రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.